శ్రీ వెంకటేశ్వరుని మధుర భక్తురాలు తరిగొండ వెంగమాంబ. స్వామియే భర్త, స్వామియే సర్వస్వం అనే వెంగమాంబ ఆత్మకథ. నిత్య సుమంగళి భక్తి మహిమ. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి వెనుకున్న మహాభక్తి కథ. తిరుమల చరిత్రలో చెరగని పేరు వెంగమాంబ. లోకం విధవ అన్న స్వామి భార్యగా నిలిచిన వెంగమాంబ. ఆమెకు భర్త లేడు అన్నారు. ఆమెకు దేవుడే భర్త. ఒక స్త్రీ భక్తి ఒక యుగానికి ఆదర్శం. ఈ కథ విన్నాక వెంగమాంబను మర్చిపోలేరు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదురుచూసిన భక్తురాలు ఎవరో తెలుసా? భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. శ్రీ వెంకటేశ్వర స్వామిపై అనన్య సామాన్యమైన భక్తిని చాటుకున్న వెంగమాంబ చరిత్ర ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. వెంగమాంబ చిత్తూరు జిల్లాలోని తరిగొండ గ్రామంలో కృష్ణయ్య మాత్యుడు మంగమాంబ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండి ఆమెకు భక్తిభావాలు ఎక్కువ. ఆటపాటల కంటే దైవచింతనలోనే ఎక్కువ సమయం గడిపేవారు. తండ్రి వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆమె అనతి కాలంలోనే కవిత్వంలో ప్రావీణ్యం సంపాదించారు. వెంగమాంబకు చిన్నతనంలోనే చిత్తూరు జిల్లా నారాయణవనానికి చెందిన ఇంజూరి వెంకటచలపతితో వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు వివాహం జరిగిన కొద్ది కాలానికే ఆమె భర్త మరణించారు. ఆ కాలంలో విధవలు అనుసరించవలసిన కఠిన నియమాలను, తలనీలాలు తీయడం అలాంటి వాటిని ఆమె వ్యతిరేకించారు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామినే నా భర్తగా భావిస్తున్నాను, అందుకే లోకం ఏమనుకున్నా సరే తాను ఎప్పటికీ నిత్య సుమంగళిని అని ప్రకటించి ఆ వెంకటేశ్వరుడికే తన జీవితాన్ని అంకితం చేశారు. వెంగమాంబ కేవలం పూజలు భజనలతో ఆగిపోలేదు. రాజయోగాన్ని అభ్యసించారు. తరిగొండలోని నృసింహ గుహలో ఆమె కఠినమైన తపస్సు చేసేవారు. వాయువును స్తంభింపజేయడం, ప్రాణాయామం, ధ్యానం ద్వారా భగవంతుని అంతరంగంలో దర్శించేవారు. ఆమె తన రచనల్లో రాజయోగ సారాన్ని వివరించారు. అంటే ఆమె భక్తిలో జ్ఞానం మరియు యోగం కూడా మిళితమై ఉండేవి. స్వామికి కేవలం ప్రార్థనలు చేయడమే కాకుండా తన చేతులతో సేవ చేయాలని తప్పించేవారు. తిరుమలలో ఆమె ఒక పూల తోటను పెంచి అందులో పూలతో రోజు మాలలు కట్టి స్వామికి సమర్పించేవారు. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ సమయంలో స్వామికి వెండి పళ్ళెంలో ముత్యాలు ఉంచి హారతి ఇచ్చేవారు. దీన్నే ఇప్పటికీ తరిగొండ హారతి అని పిలుస్తారు. నేటికి తిరుమలలో ఏకాంత సేవ ముగిసిన తర్వాత వెంగమాంబ వంశీయులే మొదటి హారతిని ఇస్తారు. వెంగమాంబ కేవలం భక్తురాలే కాదు, గొప్ప కవయిత్రి కూడా. ఆమె రచించిన గ్రంథాలు తరిగొండ నృసింహ శతకం, వెంకటాచల మహాత్మ్యం, ద్విపద భాగవతం, వశిష్ఠ రామాయణం, రాజయోగ సారము, నందనందన చరిత్ర. అదే యక్షగానం. వెంగమాంబ తిరుమలలో భక్తుల ఆకలి తీర్చడానికి అన్నదానం చేసేవారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన భారీ అన్నదాన భవనానికి ఆమె గౌరవార్థం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం అని పేరు పెట్టారు. 1817వ సంవత్సరంలో వెంగమాంబ తుమ్మూరు తీర్థం సమీపంలో సజీవ సమాధి చెందారు. భక్తి, కవిత్వం మరియు సామాజిక సంస్కరణల కలయికగా ఆమె జీవితం నిలిచిపోయింది. తరిగొండ వెంగమాంబ భక్తి సామాన్యమైనది కాదు. ఆమెది మధుర భక్తి, నాయికా భావం మరియు అచంచలమైన యోగనిష్ట సమ్మేళనం. భగవంతుని పట్ల ఆమె అనుసరించిన భక్తి మార్గాలను ఇప్పుడు చూద్దాం. వెంగమాంబ భక్తి వైశిష్ట్యం. నిత్య సుమంగళీ భావం. వెంగమాంబ తన భర్త మరణించిన తర్వాత కూడా
గాజులు తీయడానికి, మంగళసూత్రాన్ని విడవడానికి నిరాకరించారు. ఆమె దృష్టిలో తన భర్త మర్త్యుడు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి. ఆమె తనను తాను స్వామివారి ప్రియురాలిగా, భార్యగా భావించి పూజించేవారు. అందుకే లోకం ఏమనుకున్నా సరే తాను ఎప్పటికీ నిత్యసుమంగళిని అని ప్రకటించి ఆ వెంకటేశ్వరుడికే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె రాసిన కీర్తనల్లో స్వామిపై ఉండే అనురాగం, అప్పుడప్పుడు ఆయన తనని పట్టించుకోవడం లేదని చేసే అలక స్పష్టంగా కనిపిస్తాయి. వెంగమాంబ తన భక్తికి గుర్తుగా స్వామివారిపై ఆమె తరిగొండ హారతి అనే పద్ధతిని నెలకొల్పారు. నన్ను కాపాడవా నా తరిగొండ నృసింహ అంటూ ఆమె చేసే ఆవేదనలో ఒక బిడ్డ తన తల్లిని పిలిచినంతటి ఆర్తి ఉంటుంది. భగవంతుడు అందరివాడని ఆమె నమ్మేవారు. కులమత విచక్షణ లేకుండా అందరికీ అన్నదానం చేయడం, అందరినీ స్వామి బిడ్డలుగా చూడడం ఆమె భక్తిలో భాగం. తన భక్తిని ప్రదర్శించుకోవడానికి ఆమె ఎప్పుడూ ఇష్టపడలేదు. అంతా ఆ స్వామి చిత్తమని భావించేవారు. వెంగమాంబ భక్తికి మెచ్చి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆమె హారతిని స్వీకరించడానికి వేచి ఉండేవారని ప్రతీతి. అందుకే నేటికీ తిరుమలలో ఆమె భక్తికి గౌరవంగా నిత్యం హారతి సేవ జరుగుతోంది. వెంగమాంబ జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. వెంగమాంబ భర్త మరణించిన తరువాత ఆచారాల ప్రకారం ఆమె తలనీలాలు తీసివేయడానికి బంధువులు, పూజారులు ప్రయత్నించారు. కానీ ఆమె నిరాకరించారు. వారు బలవంతంగా ఆమె తలనీలాలు తీసివేసినప్పటికీ మరుసటి రోజు ఉదయానికల్లా ఆమె తలకు మళ్ళీ పొడవైన జుట్టు మొలిచేదిట. ఇలా 3 సార్లు జరిగిన తర్వాత ఆమె సామాన్య స్త్రీ కాదని, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని గ్రహించి అందరూ వదిలిపెట్టారు. ఆ సమయంలో ఆలయ వెనుకగోడ చీలి ఆమెకు ఒక అదృశ్య మార్గం కనిపించింది, అంటే సొరంగం. ఆ మార్గం ద్వారా ఆమె నేరుగా తిరుమలకు చేరుకున్నారు. నేటికీ తరిగొండలో ఆ గుహ మార్గాన్ని మనం చూడవచ్చు, ఇప్పటికీ ఉందిట. ఆ మార్గం ద్వారా ఆమె నేరుగా తిరుమలకు చేరుకున్నారు. నేటికీ తరిగొండలో ఆ గుహ మార్గాన్ని మనం చూడవచ్చు, ఇప్పటికీ ఉందిట. తిరుమలకు వచ్చిన ప్రారంభంలో వెంగమాంబను ఆలయ పూజారులు లోపలికి రానిచ్చేవారు కాదు. ఆమె గుడి బయటే ఉండి స్వామిని ధ్యానించేవారు. రాత్రి సమయంలో అందరూ నిద్రపోయాక స్వామి కోసం ఆమె తెచ్చిన పూమాలలను లోపల ఉన్న స్వామి మెడలోకి చేరుకునేవి. అలాగే అర్ధరాత్రి వేళ ఆలయ తలుపులు తనంతట తామే తెరుచుకొని ఆమె లోపలికి వెళ్ళి స్వామిని సేవించుకుని తిరిగి వచ్చేవారని ప్రతీతి. స్వామివారి నిరీక్షణ ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ సమయంలో వెంగమాంబ హారతి ఇచ్చేవారు. ఒకసారి అర్చకులు ఆమెను ఆలయం నుండి వెలివేశారు. కానీ ఆ రాత్రి స్వామివారి విగ్రహంపై ఎవరో ముత్యాలు జల్లినట్టు, హారతి ఇచ్చినట్లు గుర్తులు కనిపించాయి. సాక్షాత్తు స్వామివారే వెంగమాంబ హారతి ఇచ్చే వరకు నేను నిద్రపోను అని అర్చకులకు స్వప్నంలో చెప్పడంతో అప్పటి నుండి ఆమెకు అధికారికంగా హారతి ఇచ్చే అవకాశం కల్పించారు. వెంగమాంబ తిరుమల అడవుల్లో తుమ్మూరు తీర్థం వంటి చోట్ల తపస్సు చేస్తున్నప్పుడు క్రూర మృగాల నుండి ఆమెను కాపాడడానికి ఒక పులి ఆమె పక్కనే కాపలా ఉండేదిట. ఆమె భక్తికి అడవి జంతువులు కూడా వశమయ్యేవని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఆమె దగ్గర డబ్బు లేకపోయినా ఆమె చేసే అన్నదానంలో అన్నం ఎప్పుడూ తక్కువ అయ్యేది కాదు. ఎంతమంది భక్తులు వచ్చినా ఆ పాత్రలోని అన్నం అక్షయ పాత్రలా అందరికీ సరిపోయేదిట. ఇది స్వామి ఆమెకు ప్రసాదించిన వరం. నేటికీ తిరుమల శ్రీవారికి రాత్రిపూట ఇచ్చే చివరి హారతిని తరిగొండ హారతి అని పిలవడం ఆమె భక్తికి నిదర్శనం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన వెంకటాచల మహాత్మ్యం అనే అద్భుతమైన రచన పురాణ కథ అయినప్పటికీ ఆమె తన భక్తిని, కవిత్వాన్ని జోడించి
ఒక రసవత్తర కావ్యంగా తీర్చిదిద్దారు. ఈ వెంకటేశ్వర మహత్యం కథా సారాంశంలో వెంగమాంబ ఈ కావ్యాన్ని పద్మపురాణం, వరాహ పురాణాల ఆధారంగా రచించారు. ఇందులో ప్రధానంగా శ్రీనివాసుడు తిరుమలలో వెలిసిన వృత్తాంతం ఉంటుంది. వెంగమాంబ సాధారణ మరణం పొందలేదు. ఆమె సజీవ సమాధి చెందాలని నిర్ణయించుకున్నారు. తిరుమలలో తన సమీపంలోనే ఆమె ఒక సమాధిని సిద్ధం చేయమని కోరారు. 1817 సంవత్సరంలో శ్రావణ శుద్ధ నవమి రోజున ఆమె పద్మాసనంలో కూర్చుని యోగశక్తితో తన ప్రాణాలను బ్రహ్మరంధ్రం ద్వారా అనంత వాయువుల్లో కలిపేశారు.